ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనను నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీ కొరకు నేను అనుదినం తప్పకుండా ప్రార్థిస్తూ ఉన్నాను. మరియు మీకు కనుక ఈరోజు దేవుని వాగ్దానం యొక్క చిన్న వాక్య సందేశము అనుదినం మిమ్మల్ని ఆత్మీయంగాను బలపరుస్తుండగా రీతిగా ఉన్నట్లయితే, మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు బలపరచబడిన రీతిగా మీ ఆత్మీయులు కూడా వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము 128వ అధ్యాయము 2వ వచనం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఆమేన్. ప్రియులారా, దేవుడు ఈరోజు కూడా గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటంటే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవని, నీవు ధన్యుడవని, నీకు మేలు కలుగును అని దేవుని ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు ఎవరికి మేలు కలుగుతుంది? అవును, ఈరోజు అనేక మంది లోకంలో మనం చూసినట్లయితే ఎంతో కష్టపడి సంపాదిస్తూ ఉన్నారు. రేయనక పగలనక వాళ్ళు చేతులు రెక్కలు ముక్కలు చేసుకొని వాళ్ళ కష్టార్జితాన్ని అనుభవించలేకపోతున్నారు. ఎంత కష్టపడినా కూడా వాళ్ళు ఆ కష్టార్జితాన్ని అనుభవించలేకపోతున్నారు. యొక్క ఆశీర్వాదం వాళ్ళ కుటుంబంలోనూ వాళ్ళ జీవితంలోనూ లేకుండా పోతుంది. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు కూడా అటువంటి పరిస్థితిలో ఉన్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావని, రెండవదిగా నీవు ధన్యుడు అని, నీకు మేలు కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఎవరైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తారో, దేవుడి పట్ల భయభక్తులు కలిగిన జీవితము కలిగి ఉంటారో, వాళ్ళ పట్ల ఈ వాగ్దానాన్ని దేవుడు చేస్తున్నారు. ఇదే అధ్యాయంలో మొదటి వచనం చూసుకున్నట్లయితే, వాళ్ళ ఎవరైతే భయభక్తులు కలిగి దేవుడి పట్ల జీవిస్తూ ఉంటారో వాళ్ళకి కలుగు ఆశీర్వాదం ఇది. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల అనేకమైన ఆశీర్వాదాలు మన జీవితంలో మనం పొందుకోగలము. అవును, ఎందుకంటే ఒక చేతుల కష్టార్జితం మనం అనుభవించాలి, మనము సంతోషంగా ఉండాలి, మనము సంపాదించింది మనము సంతోషంగా తిని మనము ఆనందించాలి అనుకుంటే ప్రతి దానికి మనకి లోకంలో జ్ఞానము కావాల్సి వస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అందుకని దేవుడు ముందుగానే చెప్పినాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, అప్పుడే మీకు ఆశీర్వాదం ఉంటుందని. అవును, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానమునకు మూలమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే జ్ఞానము కావాలనుకుంటున్నారో వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వాళ్ళ యొక్క జీవితాన్ని చాలా తెలివిగాను, చాలా జ్ఞానము కలిగిన నిర్ణయాలు తీసుకుంటూ వాళ్ళు సంతోషంగా వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీకు కూడా అటువంటి జ్ఞానము కలిగిన జీవితం ఉందా? దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం నీకుందా? ఈరోజు అటువంటి జీవితానికి కావాలి. నీ కష్టార్జితం నువ్వు అనుభవించాలి. నువ్వు ఏదైతే కష్టపడుతున్నావు, దేనికోసమైతే నువ్వు ప్రయాసపడుతున్నావో దానికి తగిన ప్రతిఫలాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావా? నువ్వు ఎంత కష్టపడినా దానికి తగిన ప్రతిఫలం నీకు లేకుండా పోతుందా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అలా ఎప్పుడు జరుగుతుందంటే, ఆయన యందు మనం భయభక్తులు కలిగిన జీవితం మనం కలిగి ఉన్నప్పుడు. అవును, మనం చాలామందిని చూస్తాం, ప్రయాస పడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు, కానీ వాళ్ళకున్న చెడు అలవాట్ల వల్ల, వాళ్ళకున్న చెడు వ్యసనాల వల్ల, వాళ్ళు చేస్తున్న తెలివి తక్కువ నిర్ణయాల వల్ల వాళ్ళ జీవితంలో వాళ్ళ యొక్క కష్టార్జితాన్ని, వాళ్ళ యొక్క ప్రతిఫలాన్ని వాళ్ళు పొందుకోలేకపోతూ ఉన్నారు. ఎంత ప్రయాసపడినా దానికి తగిన ప్రతిఫలాన్ని వాళ్ళు అనుభవించలేకపోతున్నారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీకు ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని నువ్వు అనుభవించాలంటే మొదటిగా నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితం ఉండాలి. అవును, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవితం కలిగి ఉంటారో వాళ్ళకి దేవుడు మంచి జ్ఞానాన్ని బోధిస్తాడు. వాళ్ళకి దేవుడి యొక్క న్యాయ విధులు తెలిసి ఉంటాయి. ఏది మంచో, ఏది చెడో, ఎటు వెళ్ళాలో, ఎటు వెళ్ళకూడదో దేవుడు వాళ్ళకి చక్కటి జ్ఞానాన్ని బోధించి, వాళ్ళు ఏదైతే ప్రయాస పడుతున్నారో, ఏదైతే పని చేస్తున్నారో దానికి తగిన ప్రతిఫలాన్ని వాళ్ళు అనుభవించేట్టుగా దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఈరోజు
ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు కూడా నీ యొక్క ప్రయాసకు తగిన ప్రతిఫలము, నీ కష్టార్జితను అనుభవించాలంటే దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం ఉండాలి. ఈరోజు ఏ విషయాన్ని గురించి నువ్వు ప్రయాసపడుతున్నావో, ఏ విషయాన్ని గురించి నువ్వు కష్టపడుతున్నావో, ఏ విషయాన్ని గురించి నువ్వు పరుగులెత్తుతున్నావో నాకు తెలియదు, కానీ దాని నుంచి ప్రతిఫలం వస్తుందో లేదో తెలియదు, కానీ దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు. నీకు దేవుని పట్ల భయభక్తులు కలిగిన జీవితం ఉందా? దేవుని పట్ల భయము కలిగిన జీవితం ఉందా? ఒకవేళ అటువంటి జీవితం కలిగి ఉన్నట్లయితే దేవుడు ఆయన జ్ఞానమును నీకు బోధించి సకల ఆశీర్వాదాలకు నేను పాత్రుడుగా చేస్తాడు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అటువంటి ఆశీర్వాదాలు నీకు కావాలంటే మొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవితం జీవించు. అట్టి రీతిగా దేవుడు మనందరి జీవితాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతురానికి వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నా దేవా. అయా గొప్ప వాగ్దానంతో బిడ్డలతో మాట్లాడిన రీతిని బట్టి వందనములు చెల్లిస్తున్నాం. అవున తండ్రి, మా చేతుల కష్టార్జితంలో మేము అనుభవించలేకపోతున్నాం, ప్రయాసపడుతున్నాం, కానీ ప్రయాసకు తగిన ప్రతిఫలం రాకుండా పోతుంది. కేవలం మా తెలియతక్కువ నిర్ణయాల వల్ల, నీకు దూరంగా జీవించే జీవితం వల్ల మేము అవన్నీ అనుభవిస్తున్నామని అయా నీ వాక్యం సెలవిస్తున్నది. అయ్యా, నీ యందు భయభక్తులు కలిగిన జీవితం మాకున్నట్లయితే అయా అనేక ఆశీర్వాదాలు మా జీవితంలో మీరు చేస్తారని చెప్పిన వాగ్దానాన్ని బట్టి వందనములు. అవునా తండ్రి, మా చేతుల కష్టార్జితను మేము అనుభవించి మేము ధన్యులమై ఉన్నామో అని నీ వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే వాళ్ళ కష్టార్జితాన్ని కొద్దిగా సంపాదించినా కూడా దానికి సంతోషం కలిగి జీవిస్తారో వాళ్ళు చాలా ధన్యులు నా తండ్రి. అటువంటి జీవితం బిడ్డలకు మీరు దయచేయండి. అవి వాళ్ళ జీవితంలో అనేకమైన మేలును మీరు జరిగించమని కోరుచున్నాం. వాళ్ళు దేని కొరకైతే ప్రయాసపడుతున్నారు దానికి తగిన ప్రతిఫలం దయచేసి నీ నామమున మహిమపరచుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకొని నామన తండ్రి. ఆమేన్.